సంజీవాచార్యులు విశేషంగా మేము మంత్రాలయ క్షేత్రంలో రాఘవేంద్ర స్వామి ఒక మఠంలో 12 ఏళ్ళు వేదాధ్యయనం చేసి విశేషంగా ఇక్కడ అమ్మవారు పూజం కోసం నిత్య పూజ కొరకు పూజా కైకర్యం కొరకు గ్రామస్తులంతా వచ్చి విశేషంగా కమిటీ సభ్యులు మనకి రోజు పూజ చేయించాలి అని చెప్పినప్పుడు సరే అని ఇక్కడ చేరినామన్నమాట. ఇప్పుడు ప్రతిష్ట అయ్యి పోయిన నెల ఫిబ్రవరి 5, 6, 7వ తారీఖు విశేషంగా ప్రతిష్టాపన అమ్మవారికి జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మవారికి నిత్య అభిషేకాలు అర్చనలు కూడా మండలం పర్యంతం కూడా విశేషంగా అమ్మవారికి భక్తులందరూ బాగుండాలి, మన దేశం బాగుండాలని లోక కళ్యాణార్థం విశేషంగా మండల పూజ చేసి అమ్మవారికి నిత్యం కూడా సమర్పించుకుంటూ వచ్చాం. ఈరోజు అమ్మవారి యొక్క ప్రతిష్ట అయ్యి మండల పూజ 41 రోజు 45 రోజుల పాటు విశేషంగా భగవంతునికి అభిషేకాదులు చేసి ఈరోజు హోమాదులు అన్నీ కూడా చేశాం. అసంఖ్యాక భక్తాలతో అంటే విశేషంగా చాలా మంది సహస్ర సంఖ్యలో భక్తులు వచ్చి విశేషంగా అమ్మవారి అనుగ్రహము పొందుతూ ఉన్నారు. ఇది ఇక్కడ విశేషంగా స్థానికంగా అమ్మవారి మహిమ చెప్పాలంటే విశేషంగా మేము వచ్చినప్పుడు ఆ పూజాదులు చేసేటప్పుడు లోపల ప్రసాదము నైవేద్యం చేసేటప్పుడు ఏదో ఒక చేతిలో అమ్మవారికి నైవేద్యం చేసేటప్పుడు దానంతకదే జరిగేది, చేతితో దానంతకదే జరుగుతూ ఉన్నప్పుడు మాకేమో ఒక పులకంత పుట్టేది. మేము ఏమనుకున్నాం 41 రోజులు అడిగినారు సేవ చేసి పోదాం అనుకుంటే అంతలోపే అమ్మవారు ఇలాగే నైవేద్యం స్వీకరించడం లోపల నైవేద్యం చేసేటప్పుడు అలాగే విశేషంగా మనకి ఇదే 41 రోజుల్లోనే విశేషంగా మా కళ్యాణం కూడా ఫిక్స్ అయింది. అమ్మవారి ఒక అనుగ్రహం. సకల ఇష్టార్థాలను కూడా అనుగ్రహిస్తుందని మామూలుకమే మాకే విశేషంగా అంత అనుగ్రహం చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదే మనసులో అనుకున్నా కూడా విశేషంగా తక్షణమే అనుగ్రహం చేసేటటువంటి ఒక గ్రామం గోవిందవాడ గ్రామంలో వెలిసిన ఈ నగరేశ్వర స్వామి దేవత సైతం వాసవి కన్యకా పరమేశ్వర యొక్క అనుగ్రహం మహిమ చాలా ఉంది. మేము కూడా అనుభవించాము. అనేక విశేష భక్తులు కూడా ఈ మండల పూజల్లో తరించి విశేషంగా ఆనందం పొందారు. ఎందుకంటే ఫస్ట్ ప్రతిష్ట అయినాక ఆ అమ్మవారి మూర్తికి కూడా అప్పుడు అలాగే కలిగింది. నిత్యం కూడా యవ్వనంగా విశేషంగా ఎన్నిసార్లు అమ్మవారిని దర్శించుకున్నా మళ్ళీ చూడాలి, మళ్ళీ దర్శనం పొందాలని సహస్ర సంఖ్యలో భక్తులు వచ్చి విశేషంగా గ్రామస్తులు కూడా అంటే వేరే గ్రామాల నుంచి వచ్చి కూడా విశేషంగా అమ్మవారికి అభిషేకాలు వడి బియ్యము ఇవంతా కూడా సమర్పించి విశేషంగా సేవలు సమర్పించి వాళ్ళ మనోఇష్టాన్నంతా అనుగ్రహం చేస్తూ ఉన్నారు. కాబట్టి సకల భక్తులు కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో విశేషంగా అమ్మవారి అనుగ్రహంతో అందరికీ కూడా మంచి జరుగుతూ ఉంది ఈ ఊరు గ్రామంలో. అలాగే విశేషంగా ఇక్కడ ఏమంటే ప్రతిష్ట అయినాక మాకు ధ్వజస్తంభం ఉంటుంది దేవాలయంలో. ఇక్కడ కూడా ధ్వజస్తంభం ఉంది. ఆ ధ్వజస్తంభం మీరు కూడా సాక్షాత్తుగా దాన్ని అనుభవించవచ్చు. ఏమంటే అది మీరు కింద ఎంత పెట్టుకుని నలుగురు అల్లాడించినా కూడా అల్లాడదు. కానీ పైన మేమేమైనా అనుకుని ఇట్లా అల్లాడిస్తే ఆ ధ్వజస్తంభం ఊగినట్లు గోచరిస్తుంది. ఇప్పుడు కూడా అమ్మవారు ఉన్నారు అనే దానికి మహిమై అది ఏమైనా విశేషంగా అంత పెద్ద రాతి ఫలకము అలా ఊగుతూ ఉంటే అది పడిపోవాలి ఈ లోపల. కానీ అలా కాకుండా విశేషంగా ఆ ధ్వజస్తంభము ఇప్పుడు కూడా మీరు పోయి చూసినట్లయితే అది ఊగుతూ ఉంటుంది. అయినా కూడా ఎక్కడ క్రాక్ పడలేదు, ఏం లేదు. అంటే అమ్మవారు సూచిస్తూ ఉంది మీకంతా సకల భక్తాదికులు కూడా ఏమనుకుంటారో ఆ ఇష్టార్థాన్ని విశేషంగా అనుగ్రహిస్తాను. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని సేవ చేసుకుంటే మీ కలియుగంలో ఉన్న అంటే మనిషికి రావాల్సిన సంపద ఒకటే కాదు, శాశ్వతమైన సంపద మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తాను. సకల ఇష్టార్థాన్ని మనోరథాన్ని విశేషము వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతాన భాగ్యము, సకల విధాలుగా మనుషులకి ఏమేమి కావాలో ఉన్నప్పటి నుంచి లాస్ట్కి మోక్షానికి వెళ్ళే వరకు ఏమేమి కావాలో అన్నిటినీ నేను అనుగ్రహిస్తాను ఇస్తాను అనేసి ఆ ధ్వజస్తంభ రూపంలో విశేషంగా
మనకే కూడా పెళ్లి ఫిక్స్ అయింది, వివాహం ఫిక్స్ అయింది. पुत्री च विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवी प्रचोदयात्। जय वासवी। నా పేరు నిరంజన్. మా నాన్నగారు చైర్మన్, ఇప్పటికి మండల ప్రెసిడెంట్ గారు. నేను మా నాన్నగారి ప్రెసిడెంట్ అయినందువల్ల ఈ భాగ్యం నాకు కూడా దొరికింది. ఏంటంటే మేము గత 4-5 సంవత్సరాల నుంచి దేవస్థానం నిర్మాణం కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మీకు అందరికీ తెలిసినట్టుగా దేవస్థాన కార్యక్రమం అంటే ఎన్నో ఆటుపోటులతో కూడుకుని ఉంటుంది. అంటే ఏదో ఒక కార్యం మనకి విఘ్నం చేస్తూ ఉంటుంది. ప్రతినిత్యము రకరకాలుగా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా పరీక్ష చేసి కేవలం అమ్మవారి మాటతో మాత్రమే మేము ఏదైనా సంకల్పం చేసుకొని ఏదైనా కష్టం వచ్చింది ఈరోజు, సపోజ్ మాకు రేపు పొద్దున్న ఒక 10 లోడ్లు సిమెంట్ కావాలి లేదా 1 లోడ్ సిమెంట్ కావాలి, డబ్బులు లేవు మా చేతిలో, అప్పుడు ఎట్లా అమ్మకు వచ్చి ఇక్కడ నివేదన చేసుకొని ఇంకా ప్రతిష్ట కాకముందే వచ్చి నమస్కారం చేసుకొని పోతే ఎవరో ఒకరు ఫోన్ చేస్తాం, మేము ఇట్లా ఇస్తాము, సిమెంట్ సంచులు ఇస్తాము, లేదా డబ్బులు నగలు ఇస్తాము అన్నారు. సో మాకు అది సంతోషం. అంటే మీ ఇప్పుడు ప్రతిష్ట అయినంత తర్వాత ఈ స్వామి గారిని ఎవరైనా కానీ చూస్తున్నాం. మేము 4-5 సంవత్సరాల క్రితమే అమ్మవారు ఇక్కడ ఉంది, తెలిసింది, మాకు కోరిన కోరికలు తీరుస్తుంది అన్నది మాకు కళ్ళారా వీక్షించాము. రోజు రోజు పరీక్షిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే మాకు నిరూపించడానికి అమ్మవారి విగ్రహ రూపేణ ఉంది అంతే. ఆవిడ వచ్చి ఎప్పుడో వెలిసింది ఇక్కడ, ఆవిడ కోరుకున్నది ఈ స్థలంని. ఎందుకు అంటే గోవిందవాడ అంటే ఒకరోజు మేము దీని గురించి శోధన చేసింది కూడా ఉంది. ఏమంటే గోవిందవాడలోనే ఎందుకు చాలా చక్కగా కార్యం నిర్వర్తించారు అన్నారు. ఈ అన్నీ నిర్వహించడానికి మాకు నగదు రూపేణ కానీ భక్తి రూపేణ వస్తు రూపేణ అలాగే ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారి భక్తులు వచ్చి సహకారం అందించడం వల్ల మాత్రమే మేము చేయగలిగినామని చెప్తాము అమ్మవారి కృపతో. అలాగే మా అమ్మకు ఏదైనా సరే మండలం పూజ అంటే 41 రోజులకే చేస్తారు లేదా 48 రోజులు చేస్తారు. ఇక్కడ మాకు ఒకటి స్పెషల్ ఉంది. ఏంటంటే ఏదైనా సరే మా అమ్మ 9 సంఖ్యలు ఎన్నుకుంటుంది. ఈ గర్భగుడి చూస్తే మేము యాక్చువల్గా 11 పెడతాం అనుకున్నాం ఫస్ట్, కానీ అమ్మ దాన్ని 9కే లిమిట్ చేసింది. అది ఎందుకో తెలియదు మాకు. ఆ రోజు 9కే లిమిట్ చేసింది. తర్వాత ఇట్లా ఏదైనా కౌంటర్ మేము తీసుకున్నా కూడా అది సంఖ్య వచ్చేసరికి 9తో ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు కూడా 45వ రోజు అంటే మీరు కలిపితే 9 వస్తుంది. ఇది ఆవిడ ఉంది, నాకు ఏ సంఖ్య ఇష్టమో 5 లక్ష్మీ స్వరూపం అని చెప్తారు అందరూ ఎవరైనా సరే. సో ఈ లక్ష్మీ స్వరూపంగా వెలిసింది అని చెప్పడానికి ఈవిడ జస్ట్ వాసవి పార్వతి అంశనే కాదు, లక్ష్మీ స్వరూపం కూడా అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని నేను చెప్పడానికి సంతోషిస్తాను. అలాగే ఇక్కడ కోరుకున్న ప్రతి ఒక్క కోరిక స్వామి గారు చెప్పినట్లుగా వాళ్ళకి కాదు, కళ్యాణమే కాదు. 4 ఏళ్ల క్రితం నాకు కూడా పెళ్లి కాలేదు. అప్పుడు నేను అమ్మని ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి
ఈ గర్భగుడి వాకిలి ఏదైతే పెట్టినామో ఆ గర్భగుడి వాకిలి ఈ పెట్టిన 3 రోజులకే నేను పెళ్లి కొడుకు అయినాను. సో అది కేవలం అమ్మవారి భాగ్యం. వ్యాపార అభివృద్ధి, ఇప్పుడు మనకు వైశ్యుల కంటే అమ్మవారి అంటే వ్యాపార అభివృద్ధి కావాలంటారు. మేము ఎవరికే చెప్పినా, మా గుడికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరే కానీ చాలా మంది ఏంటంటే చాలా లోలో ఉంటారు. అందరినీ పెద్దవాళ్ళందరినీ పట్టించుకుంటారు, చిన్నవాళ్ళని ఎవరు పెట్టించుకోండి. సో మేమేం చెప్తామంటే మీరు రాండి, అమ్మని వేడుకోండి, ఎవరిని అడగద్దండి, నాకు కూడా చెప్పదండి, ఇంకోటి చెప్పదండి, అమ్మని అడగండి, మీకు అమ్మాయి తెలుస్తుంది. మీరేంటి ఇంత అని తీసుకెట్టాలి. మన వేదాల్లో కానీ గీతల్లో కానీ ఎక్కడైనా ఉంది, మనం దశమ వంతు తీసి పెట్టాలి అమ్మని. ఏదే దేవుడికి, కుల దేవతకైనా ఇంటి దేవతకైనా ఆ దశమ భాగం మీరు ఎప్పుడైతే తీస్తారో మీరు అభివృద్ధిలోకి వస్తారు. దాన్ని సక్రమంగా దేవస్థానానికి వినియోగించండి, లేదా హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించండి. అప్పుడు మీరు ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ వాళ్ళు ఏ రోజైనా ఏదో ఒక అంశం వచ్చి వాళ్ళకి ఏదైనా మామూలుగా ఇప్పుడు జరుగుతుంటాయి మనస్పర్ధలు, అట్లా వాళ్ళు పని వదిలేస్తే వాళ్ళ ఇంట్లో ఎవరో పడుకుంటారు. ఈ గ్రామంలో మీరు ఎవరైనా అడగండి, మా విషయంలో వాళ్ళది చేసినారు, నిదర్శనం చూసినారు. అందుకే ఇప్పుడు ఎవరైనా పని మాత్రం నిలబెట్టారు. అమ్మ పని ఉంది అంటే ముందు వస్తారు. ఇది అమ్మ పని పట్టుకున్నాక మీరు అమ్మతో ఒకసారి కరెక్ట్ అయిన తర్వాత వదలమ్మ. ఇది మాత్రం చెప్పడానికి సంతోషిస్తాను. అందరూ ఖచ్చితంగా రండి. ఇది కార్యసిద్ధి క్షేత్రం అవుతుందని మా సంకల్పం. అమ్మవారి నిదర్శనం చూపిస్తుంది. మీకు ఏ కోరికలున్నా, ధర్మ సంబంధమైన కోరికలు ఏదైనా సరే అమ్మ ఖచ్చితంగా నెరవేర్చుకునేది గట్టి నమ్మకం. మీరు నమ్మకంతో ప్రోగ్రాంకి అమ్మ వస్తుంది. తర్వాత ఆర్యవైశ్యులకి మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అమ్మ ఎప్పుడు చెప్పింది, అమ్మ పురాణంలో ఏం చెప్పిందంటే, నేను మీ ఇంటి ఆడపడుచుని అని చెప్పింది. సో మీరు పిలిస్తే పలుకుతుంది. వేరే దేవుళ్ళకి ఇలాగా కష్టపడే అవసరమే లేదు. మీరు ఎప్పుడైతే ఆమె మనస్ఫూర్తిగా పిలిచి గొంగు చాటి అడిగితే, అమ్మ నాకు ఇది కావాలా అంటే అర్ధరాత్రి కానీ ఆవిడ వచ్చి మీ పని చేస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్తుంది, చూపించింది. ఇది నిదర్శనం. జై వాసు. సార్ నమస్తే. ఈ గోవిందవాడ ఆర్యవైశ్య సంఘం మేమంతా కమిటీ మెంబర్లు. ఇక్కడ గోవిందవాడలో వాసవి గుడి కట్టేదానికి ఉద్దేశము, ఈ 50 కిలోమీటర్ సరౌండ్లో ఎక్కడా వాసవి గుడి లేదు. ఆ ఉద్దేశంతో ఇక్కడ శ్రీ నగరేశ్వరి సహిత కన్యకా పరమేశ్వరి దేవాలయం నిర్మించడం జరిగినది. ఇది కాక ఇంకా ముందుకి 2వ పెనుగొండగా వెలిచాలని మేము కోరుకుంటున్నాము. దీంతోపాటు ఈరోజు ఇక్కడ ఈ వాసవి గుడి వెలిచేయడానికి కారణము ఈ కమిటీ సభ్యులందరూ ప్రతి ఒక్కరు కృషి చేసి ఎంతో కష్టంతో దీన్ని చేసినాము. ఈరోజు నేను ఉన్నాను అంటానంటే ఈ వాసవి అమ్మవారే నిదర్శనము. ఇంకొకటి, ఇక్కడ గోవిందవాడ గ్రామంలో శ్రీ కన్యకా పరమేశ్వరి విశిష్టత ఏంటంటే, మన ఆర్యవైశ్య పెనుగొండ వాసవి మాత ప్రతిష్టాపన వార్షికోత్సవం మరియు ఇక్కడ ప్రతిష్టాపన, గోవిందవాడ గ్రామంలో వాసవి కన్యకాదేవి ప్రతిష్టాపన 2 ఒకే రోజు, ఒకే తిథి, ఒకే నక్షత్రంలో జరిగింది. ఇది ఇక్కడ ఒక విశిష్టత. అనుకోకుండా కలిసి రావడం జరిగింది. ఇక్కడ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై వాసవి. జై వాసవి. మా పేరు సుబ్రహ్మణ్యం. మాకు 55 సంవత్సరాలు. మేము ఈ కష్టపడి 1999 నుంచి చేస్తుంది మాట్లాడుతున్నాము. ఇప్పటికి 25 సంవత్సరాల కష్ట ఫలితంగా అమ్మవారు శాశ్వతంగా నిర్మాణమైంది. మాకు చాలా సంతోషంగా ఉంది. దినదినాభివృద్ధి వ్యాపారం ఇదನ್ನು వాటిని ఆమె ఏది కోరుకున్నా పొందాలని మనకి ఇస్తుంది. ఏ రోజైనా సరే మేము 3 రోజులు 40 రోజులు తిరిగినా కూడా 12 గంటల 2 గంటల 3 గంటలు కూడా వచ్చిన టైం ఉన్నాయి. మాకు ఏమే కానీ ఆయన మా సహకరించి మా ఈపు కట్టి మరి కొత్త పుట్టేటప్పుడు లేదు 6 గంటల మంది పంపించేది. ఈ రకంగా కష్టపడుతూ ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు